అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ద్వారా రన్ అయ్యే ఏఐ టవర్ సార్ ఇది. టోటల్ మనకు ఇందులో 6 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కింద మనకు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా 3 ఉంటాయి, పైన 3 ఉంటాయి. ఇవన్నీ కూడా ఓన్లీ ఏఐఎంఎల్ ల్యాబ్స్ అండి. చాలా యూనివర్సిటీస్, మా యూనివర్సిటీస్ లో ఏఐఎంఎల్ ఉంది అంటున్నారు, బట్ మెషిన్ లెర్నింగ్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ల్యాబ్స్ మన ఇండియాలో చాలా రేర్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అందులో ఒకటి ఇది అడ్వాన్స్డ్ ఏఐ ల్యాబ్స్ పవర్డ్ బై ఎన్విడియా వాళ్ళ యొక్క సహకారంతో రూపుదిద్దిన మన ఏఐ ల్యాబ్స్. స్టూడెంట్స్ కి చాలా పీస్ఫుల్ గా అన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు సార్ ఇక్కడ స్టూడెంట్స్. బాగున్నాయి సార్, బాగున్నాయి. మన స్టూడెంట్స్కి ఏంటంటే ఎక్కడ దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఐదర్ ఆన్ స్కిల్స్, either on industry exposure, either on education, either on classes, either on placements or library, university infra, అన్ని హై స్టాండర్డ్ A+ సార్ ఇది. ఓకే, ఆ టైప్లో ఉన్న యూనివర్సిటీ. చాలా బాగుంది సార్. అంటే క్లాస్ రూమ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ స్కిల్స్ నేర్చుకుంటారు సార్ స్టూడెంట్స్. చాలా ప్లెజెంట్ ఉంది సార్. ఇది ఏఐఎంఎల్ ల్యాబ్ అండి. ఇది ఏఐఎంఎల్ ల్యాబ్. ఓకే, నెక్స్ట్ ఏఐ డేటా స్ట్రక్చర్ ల్యాబ్ ఉంది. ఒకసారి చూపిస్తాను. ఓ సార్, ఇదంతా వరల్డ్ క్లాస్ థియేటర్ లో ఉంది సార్. ఇది నాకు తెలిసి మన హైదరాబాద్ రీసెంట్ గా అల్లు సినిమాస్ ఓపెన్ చేశారు కదా, అలా ఉంది. ఏ డేటా స్ట్రక్చర్ ల్యాబ్, ఇవన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్. ఇది పవర్డ్ బై ఎన్విడియా. ఇది సర్వర్ సార్ మనకు. ఓకే, ఎన్విడియా వాళ్ళే తీసుకొచ్చి ఇదంతా కూడాను ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సంబంధించిన స్కిల్స్ క్లాస్ రూమ్ ఉంది సపరేట్ గా. ఈ సిస్టమ్ సూపర్ కంప్యూటర్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు గ్రాఫిక్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఏంటివి, టోటల్ అసలు మనము వర్క్ ఎలా చేయాలి, కొత్తగా ఏదైనా మీరు కొత్తగా ఏమైనా థింక్ చేసి కోడింగ్, పైథాన్ కోడింగ్ నేర్చుకోవడానికి కానివ్వండి, జావా స్క్రిప్టింగ్ కి కానివ్వండి, ఎలా మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం దాని మీద ప్రతి ఒక్కటి అఫీషియల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్విడియా, అఫీషియల్ ఎంప్లాయీస్ ఆఫ్ గూగుల్, ఐబిఎం వాళ్ళు వచ్చి కోచింగ్ ఇస్తారు ఇక్కడ. చాలా బాగుంది. ఇప్పుడు హైయెస్ట్ ప్రాసెసింగ్ వల్ల ఉన్న జీనేనే. ఓకే, అంటే మేబీ ల్యాబ్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కూడుకున్నట్టు ల్యాబ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇలానే ఉంటుందేమో. అంటే సొఫిస్టికేటెడ్గా ఉండాలి సార్, స్పేషియస్గా ఉండాలి. ఎప్పుడు ఇరుగు గదుల్లో గోడల మధ్యలో కూర్చోబెట్టి ఒక 60-70 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి గందరగోళంగా కాకుండా ఇట్లా ప్లెయిన్గా, సింపుల్గా, స్మూత్గా, అంటే అన్ని అర్థమయ్యే విధంగా మంచి ఎన్విరాన్మెంట్ తోటి చదువుకోవాలి, నేచర్లో చదువుకోవాలి, అండ్ అడ్వాన్స్ టెక్నాలజీలో చదువుకోవాలి. కూర్చుంటే మనకు ఆ నేచర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన స్కిల్స్ క్లాస్ రూమ్ ఉంటుంది. ఏదో మామూలుగా చెప్తున్నాను అనుకున్నాను కానీ ట్రూలీ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అవును సార్, నేచర్తో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎడ్యుకేషన్ అంటే ఏదో అనుకుంటాం కానీ బట్ మీరు చూస్తే తెలుస్తుంది సరౌండింగ్ మొత్తం చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఇన్ నేచర్. ప్రతి పేరెంట్ ఒక్కసారి మీరు కనుక విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఎందుకంత అంటే వరల్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ గుజరాత్లో ఉందా అన్న ఫీలింగ్ అయితే మాకు ఖచ్చితంగా వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది.